సమంత టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్. సమంత ఏం మాయ చేశావంటూ ఇండస్ట్రీకొచ్చి అందరిని మాయలో పడేసింది. ఆడియన్స్‌నే కాదు, సమంత నాగ చైతన్య ప్రేమలో పడేసింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా ఉన్నారు. 3 ఏళ్లకే వాళ్ళ మధ్య ఏ రకమైన విభేదాలొచ్చాయో తెలీదు గానీ, కొద్ది రోజుల తర్వాత విడిపోతున్నారు అనిపించినోళ్ళు కాస్త అవును మేం విడిపోయామని చెప్పేసరికి అభిమానుల గుండెల్లో రాయి పడింది. ఇంత అందమైన జంట విడిపోవడానికి కారణం ఏంటంటే, అప్పటిదాకా బావున్నవన్నీ కూడా నెగెటివ్‌గా కనిపించాయి. సమంత యొక్క విచ్చలవిడితనమే విడాకులకి కారణమని చైతన్య తరపు వాళ్ళంటే, లేదు చైతన్య వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నారు కాబట్టే భరించలేక మరి సమంత విడాకులిచ్చింది అంటూ చాలా విషయాలైతే వస్తోంది. అయితే విడాకుల విషయంలో అభిమానులు 2 వర్గాలుగా విడిపోయారు. సమంతది తప్పంటే, లేదు చైతన్యదే తప్పని ఇద్దరు ఇంకా కూడా ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇద్దరు తిరిగి కలిస్తే బావుండనే అభిప్రాయం మాత్రం అందరికీ ఉంది. అయితే వీళ్ళిద్దరూ అసలింక కలవరని నాగార్జున ఫ్యామిలీ సమంత జ్ఞాపకాలు కూడా లేకుండా చేసేసారట. వాళ్ళు కలుస్తారని అక్కినేని ఫ్యామిలీకి ఎక్కడో చిన్న ఆశ ఉండేది. కానీ ఈ ఆశతోనే సమంతకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు వాళ్ళ ఇంట్లోనే అయితే పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఇక మీదట వాళ్ళిద్దరూ కలవరని తెలుసుకొని సమంతకి సంబంధించిన కొన్ని ఫోటోస్ వాళ్ళ స్టోర్ రూమ్‌లోంచి తీసేశారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త అయితే నెట్టింట్లో వైరల్ అవుతోంది. విడాకుల తర్వాత చైతన్య చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. చైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'విరూపాక్ష' సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ డైరెక్టర్‌గా మారిన కార్తీక్ దండు డైరెక్షన్‌లో ఒక సినిమా చేయడానికి చైతన్య ఫిక్స్ అయ్యారు. 'విరూపాక్ష' లాగా ఈ సినిమా కూడా ఒక హారర్ జోనర్‌లోనే ఉంటుందట. సమంత కూడా బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో పాటు తమిళంలో 'విజయ్' సినిమాలో నటిస్తోంది. మరి నిజంగానే శామ్ ఇన్ని రోజులు తిరిగొస్తుందని అక్కినేని కుటుంబం కూడా అనుకున్నారు. కానీ ఏం చేస్తాం, ఇక ఎప్పటికీ కలవరని ఉన్న ఆ ఫోటోలు కాస్త స్టోర్ రూమ్‌లోంచి కూడా తీసేసిందట అక్కినేని ఫ్యామిలీ.